ది మోస్ట్ ఇంటెలిజెంట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా చెప్పుకుంటున్న తులసి చంద్ ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్టా లేక హిందూ వ్యతిరేక లేదా బీజేపీ వ్యతిరేక ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఆమె ప్రధానంగా తీసుకొచ్చిన ఈ మధ్య వీడియోలో రెండు టాపిక్స్. ఒకటి బొద్దింకల పార్టీ, అదే కాక్రోచ్ జనతా పార్టీ అంతా ఇండియన్సే ఫాలో అవుతున్నారని వాటి గురించి మాట్లాడదాం. అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయన చాలా సత్య హరిచంద్రుడు, ఆయన అవసరంగా జనసేన టీడీపీ బీజేపీ ఇబ్బంది పడుతుంది అని ఈ రెండు విషయాలు మాట్లాడుకుంటే, ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ ఈ సీజేపీ గురించి ఆమె ఏమంటుందంటే, బత్తాయిలు స్టార్ట్ చేశారు, ఐటీసీఎల్ పెయిడ్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. అందులో ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో అందరూ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అంటారో లేదు 94% అందరు కూడా ఇండియా నుంచే, అఫ్ కోర్స్ 90% అబోవ్ ఇండియా నుంచి ఫాలో అవుతున్నారని అభిజిత్ దీప్కే చూపించిన ఆ సర్వేను ఆమె ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమంటుందంటే 90% కాదు మేడం, తులసి చంద్ గారు 100% సీజేపీని ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ కూడా ఇండియన్సే. సో వాట్, సీజేపీ నుంచి ప్రైమ్ మినిస్టర్ని చేయాలా, మోదీ గారిని దించాలా, బొద్దింకను ప్రైమ్ మినిస్టర్ చేయాలా, లేదా అభిజిత్ దీప్కే గాని ప్రైమ్ మినిస్టర్ చేయాలా, లేదా ధ్రువరాటిని చేయాలా, లేకుంటే నిన్ను చేయాలా? చెప్పండి ఒకసారి. గంజాయి చంద్ గారు, నీకు బాధ ఏంది అసలు? అంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉండి కేవలం భారతీయ జనతా పార్టీ పేజీని ఎప్పుడైతే క్రాస్ అయిందో చింపుకుంటారు, గుడ్డలు చింపుకుంటారు. ఎందుకంత ఆనందం, ఎందుకంత సరదా? అదేవిధంగా ఒకవేళ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళే పిఎంలు సీఎంలు అనుకుంటే, మీ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, మీకు ఫండ్స్ పంపిస్తూ హిందువుల మీద విషం చిమ్ము అని చెప్పి రాహుల్ గాంధీ, ఆయన కంటే సన్నీ లియోన్కు 5 రెట్లు, దాదాపు 5 రెట్ల ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. సో ప్రతిపక్ష నేతగా మరి ఆమెకు అవకాశం ఇద్దామా? చెప్పండి ఒకసారి. మరి అట్లా అంటే రాహుల్ గాంధీ కంటే 10 రెట్లు మోదీ గారికి ఎక్కువ ఉన్నాయి అంటే రాహుల్ గాంధీ నథింగా? చెప్పండి ఒక్కసారి. ఈ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెట్టి ఒకవేళ సీఎం పిఎం కావాలంటే అంతెందుకు, మీకు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 10 మంది 20 మంది మీ వీడియో చూడొచ్చు. మీకు దమ్ముంటే, ఒక ఆడది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, ఎమ్మెల్యే అన్న ఎంపీ అన్న అంత ఈజీ అనుకుంటున్నారేమో, చట్టసభలోకి వెళ్ళడం, ప్రజల్ని ఒప్పించడం, ఓట్లు వేయించడం అంత ఈజీ అనుకుంటున్నారేమో. పదే టార్గెట్ డైరెక్ట్ మోడీని చేస్తారు. మీకు దమ్ముంటే ఒకవేళ ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే, అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో ఒక్క కాన్స్టిట్యున్సీ నిలబడి జనాల్ని చాలా ప్రభావితం చేస్తున్నా, అసలు క్రియాశీల రాజకీయాలు మొత్తం నువ్వే మార్పు చేస్తున్నా అనుకుంటున్నావు కదా, ఒక్క కాన్స్టిట్యున్సీలో నిలబడి గెలువు. ఇది ఒక 1 ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ అంటే, కాన్స్టిట్యున్సీ అంటే ఒక 2 లక్షల మంది ఓటర్లు ఉంటారు, అంత దూరం వద్దు. నీకు ఒకవేళ దమ్ముంటే ఒక జెడ్పీటీసీగా గెలువు, ఒక ఎంపీటీసీగా గెలువు. కనీసం ఒక 2000 ఓట్లున్న గ్రామ పంచాయతీని ఎన్నుకొని, ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అక్కడ గెలువు. లేకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కార్పొరేటర్, చాలా మంది కార్పొరేటర్ అవుతుంటారు. మీ స్థాయి కార్పొరేటర్ కంటే ఎక్కువ డైరెక్ట్ పిఎం ఢీ కొట్టే స్థాయి కదా. ఒక్కసారి కనీసం కార్పొరేటర్ అయి చూడు, డిపాజిట్ వస్తుందా? నీలా అని కుక్కలాగా హిందువుల మీద విషం చిమ్మి అర్చకులు అక్కడక్కడ నిలబడతారు. అంతెందుకు మీ ప్రకాష్ రాజ్ గారికి డిపాజిట్ రాలేదు. ఇక్కడ కూడా తెలంగాణలో అక్కడక్కడ మూరుకుంటారు కొన్ని కుక్కలు, వాళ్ళు మన జూబ్లీహిల్స్ అక్కడ ఇక్కడ పోటీ చేస్తే 100 ఓట్లు 150 ఓట్లు. అంత ఈజీ అనుకుంటున్నావా? సీజేపీకి అన్ని వచ్చినాయి. అయినా పిచ్చి డ్యాస్. నీకేం చెప్తున్నా అంటే స్టిల్ ఒకటే చెప్తున్నా, ఆ ఫాలోవర్స్ కూడా పాకిస్తాన్ నుంచి బంగ్లా నుంచి వచ్చిన వాళ్ళే ఫాలోవర్స్ అని. ఒకసారి నువ్వు ఓపెన్ చేయి, డైరెక్ట్ డీపీలే బంగ్లా ఫ్లాగు, పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంది, మళ్ళీ సిగ్గు లేకుండా ఇండియా వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్తున్నావు. సో వాట్, ఇండియా వాళ్ళు ఫాలో అయితే ఇది ఒక క్వశ్చన్. సెకండ్ వన్, ప్రొఫెసర్ నాగేశ్వర్ పేటెంట్ డబ్బులకు ఆశపడి ఏదో వీడియోలు చేస్తున్నట్ట. ఆయన సరాసరి ఆ ఇన్కమ్ నెలకు 10 లక్షలని, ఏదో నువ్వు ఎంత న్యారో మైండ్ అంటే, వాడే ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఏం చెప్పిండంటే, ఆయన వల్ల నాకు వ్యూవర్షిప్ పెరిగింది, సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఇంకా రెవెన్యూ కూడా వస్తుందని చెప్పింది. నీకు తెలుసు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత దొబ్బి తింటున్నావు మాలాంటి ఆడియన్స్ నుంచి అని నీకు తెలుసు. మరి ఆ రెవెన్యూ గురించి మనోడు ఎందుకు ఆలోచిస్తున్నాడు? ప్రతి నెల 10 లక్షలు సంపాదించే ఆ స్థాయి ఉన్న వ్యక్తి, ఇంకొక వీడియో ప్లే చేసినావు, చంద్రబాబు నాయుడు ఆయన ఫండ్ కూడా ఇస్తున్నాడు, ఆ స్థాయి ఉన్న వ్యక్తి యూట్యూబ్ రెవెన్యూ గురించి మాట్లాడుతున్నట్టే మరి ఆయన స్థాయి ఏంది? ఆయన సరే ఒకవేళ ఆయన గ్రేటు తోపు తురుము అనుకుందాం, మరి ఆయన ఏదైతే మాటలు అన్నాడో, నాదెండ్ల మనవారు పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడినట్టు, ఏదో బల్ల కింద ఉండి నక్కి విన్నట్టు మాట్లాడింది కదా. మరి దమ్ముంటే ఎస్ నేను ఇదే మాటలకు స్టాండ్ అయి ఉన్నాను ఎందుకు చెప్పలేక గంజాయి చందు? నువ్వు ఎన్ని రోజుల విషయం చెప్తావు? ఏదో ఇట్లా మెల్లెకన్నా వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. నువ్వు ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరో చెప్పరా? మళ్ళీ ఎందుకో నా మీద కేసు పెడతారు. నీకు పుణ్యానికి దొరికింది కదా, ఆయన సజ్జనారు, ఆయన దగ్గర పోయి కాంప్లైంట్ ఇస్తారు. నువ్వు ఆ మహో మీడియా వనజ ఏమన్నంటే, ఈ ఆన్లైన్లో కామెంట్ చేసేటోళ్ళు, ఈ రూడ్ కామెంట్ చేసేటోళ్ళను అరెస్ట్ చేయాలని. ఎందుకు అరెస్ట్ చేయాలి? నీకు ఆ వనజకు కొంతమంది విధవాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎందుకు బ్యాడ్ కామెంట్స్ రావట్లే? 100 కొద్ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, నీకంటే డబల్ ట్రిపుల్ వ్యూస్ వచ్చేటోళ్ళు ఉండరు. చాలా మందికి న్యూట్రల్ కామెంట్స్ వస్తున్నాయి, నీకెందుకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి? నీకేదో ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టు ఫ్యామిలీ పోలీస్ సజ్జనార్ సార్ దగ్గరికి ఎందుకు ఉంటావు? నువ్వు న్యూట్రల్గా ఉండలేవా? నువ్వు బయాస్డ్గా వీడియో చేయడం వల్లనే, నీ లోపల ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్లనే కామెంట్ బాక్స్ సాల్వ్ చేసుకునే దుస్థితికి వచ్చింది తులసి చంద్.
నీకు ఫండ్స్ క్రైస్తవ మిషనరీలను చూస్తుండ్రా, లేకుంటే రాహుల్ గాంధీ ఇస్తుండా, ఇంకా చెప్పాలంటే టెర్రరిస్ట్ సంస్థలు ఇస్తున్నాయి. కానీ ఎప్పుడు చూసినా అంటే బీజేపీ మీద విషయం చిమ్మితే ఇండైరెక్ట్గా హిందూ మీద విషయం చిమ్మినట్ట, లేకుంటే దేశం మీద విషయం చిమ్మినట్ట అని నీ సో కాల్డ్ ఎవరైతే గొర్రెలు ఉన్నారో వాళ్ళు వచ్చి కామెంట్ చేస్తారు. కానీ నువ్వు బీజేపీని అడ్డం పెట్టుకొని హిందువుల మీద దేశం మీద కూడా విషయం చెప్తున్నావు. ఈ నీ నీచ బుద్ధి మార్చుకోకుంటే బిడ్డ అపడదా.